సీత టీచర్ని ఇలా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. మీ నాన్నతో మాట్లాడుతున్నాను అని చెప్పడంతో ఎందుకు అని సీత డౌట్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏముంది, నేను మీ నాన్నగారికి థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి చేశాను. ఇక్కడికి రాఖీ కట్టించుకొని అడగడానికి వచ్చారు కదా, నన్ను మీ సుమతి అత్తమ్మలా అనుకుంటున్నారు కదా, అందుకని అలా చెల్లెల స్థానాన్ని ఇచ్చినందుకు, ఇక్కడకు వచ్చి రాఖీ కట్టించుకున్నందుకు మహాలక్ష్మి వాళ్ళు ఎంత అవమానించినా సరే మీ నాన్న ఏమీ అనలేదు కదా, అందుకే కృతజ్ఞతలు చెప్పడానికి చేశాను అని చెప్పడంతో, అంతేనా టీచర్, ఇంకేమీ లేదా అని అడుగుతూ ఉంటుంది సీత. నీకు ఇంకేమైనా వినిపించిందా, నేను ఇంకేమైనా మాట్లాడినట్టు నీకు అనిపించిందా అని చెప్పి టీచర్ అడుగుతుంటే, ఇంకేమీ లేదులే టీచర్ అని సీత అంటూ ఉంటుంది. అదేంటి సీత అలా మాట్లాడుతున్నావు, అంటే నువ్వు కూడా మీ మహాలక్ష్మి అత్తయ్యలాగా నా మీద అనుమానంగా ఉందా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీతని. అనుమానమా అని కాదు టీచర్, కానీ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు డౌట్గా ఉంది అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు మా మహాలక్ష్మి అత్తయ్య జనార్దన్ మామయ్యకి రాఖీ కట్టమనగానే మీరు ఎందుకు తడబాటు పడ్డారు అని అడుగుతూ ఉంటుంది. అవును, తడబాటు పడ్డాను, కరెక్ట్. ఎందుకంటే నేను ఆ మాట వినగానే షాక్ అయ్యాను. నన్ను ఇంకా నమ్మట్లేదా అని బాధ అనిపించింది. ఒక ఆడ మగకి అలా రక్త సంబంధం అంటగడితేనే ఏమీ అనుమానం లేనట్టా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉన్నట్టా అని అనిపిస్తారా, అందుకనే నాకు బాధ అనిపించింది సీతకి టీచర్ చెప్తూ ఉంటుంది. నీకు మీ మహాలక్ష్మి అత్తయ్యకు ఉన్నలాంటి అనుమానం కాదని నాకు అర్థమైంది, కానీ ఎక్కువ ఆలోచిస్తున్నావు సీత మీ అత్త గురించి, అందుకే నీకు నా మీద అనుమానం వస్తుంది అని చెప్పడంతో, అదేమీ లేదు టీచర్, అనుమానం కాదు, అడుగుతున్నాను అని సీత అనటంతో ఇంకా టీచర్ అంటుంది, నాకు అర్థమైంది సీత, కానీ నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఇక ఉండలేను అని చెప్తూ ఉంటుంది. నీకు నేను ఉండటం ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటుంది. చెప్పు సీత, ఇష్టం లేదంటే నేను వెళ్ళిపోతాను అని అంటుంది. అదేమీ లేదు టీచర్, మీరు ఇక్కడే ఉండాలని మాతో ఎప్పటికీ నేను కోరుకుంటాను అని సీత బాధగా చెప్తూ ఉంటుంది. లేదు సీత, నాది విద్యాదేవిగా ఈ ఇంట్లో అతిథి పాత్ర మాత్రమే, సుమతి వచ్చే వరకు మాత్రమే నేను ఇక్కడ ఉంటాను. ఇక సుమతి వచ్చిందంటే ఈ విద్యాదేవి టీచర్ పాత్ర ముగిసిపోతుంది అని చెప్తూ ఉంటుంది. అది కాదు టీచర్, సారీ, నేను నిన్ను ఇలా మిమ్మల్ని అడిగినందుకు అని చెప్తూ ఉంటుంది. లేదు సీత, నువ్వు సారీ చెప్పనక్కర్లేదు, ఎక్కువ ఆలోచించుకు, మీ మహాలక్ష్మి అత్తయ్యలాగా అని చెప్పి టీచర్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీత అనుకుంటుంది, విద్యాదేవి టీచర్ ఏదో దాస్తున్నారని నాకు అర్థమవుతుంది, ఏదో తెలియని రహస్యం ఉంది, అది ఏంటో ఎప్పటికైనా తెలుస్తుంది కదా, అప్పుడు అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అక్కడ జన సుమతి రాసిన లెటర్ని పట్టుకుని అలా చదువుతూ బాధగా ఉంటాడు. ఇక మహాలక్ష్మి ఆ గదిలోకి వస్తుంది. ఎన్నిసార్లు ఆ ఉత్తరం చదువుతావు జన అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో, నాకేం అర్థం కావటం లేదు, సుమతి ఎందుకు కలవకుండా వెళ్ళిపోయింది, ఎందుకు ఈ ఇంటికి రావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ చెప్తూ ఉంటాడు. ఆ ప్రశ్న నాకు నేనుగా చాలాసార్లు అడిగాను జన, సుమతి ఇక్కడికి ఎందుకు రావట్లేదో నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు జన ఇలా అంటాడు, సుమతి ఇక్కడికి వస్తానంటే కాదనే వాళ్ళు ఎవరున్నారు, ఈ ఇంట్లో ఎవరూ లేరు కదా, సుమతి వస్తే అందరం సంతోషపడతాం కదా, సుమతి ఎందుకు రావట్లేదు అని నాకు చాలా బాధగా ఉంది. మహా, నువ్వు సుమతి ఏమైనా గొడవ పడ్డారా వెళ్ళే ముందు రోజు అని చెప్పి జన అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు మహా అంటుంది, అదేంటి జన, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, ఈ ప్రశ్న నన్ను నువ్వు అడగటం రెండోసారి, ఇదివరకే చెప్పాను, సుమతి నాతో ఎందుకు గొడవ పడుతుంది, నేనెందుకు సుమతితో గొడవ పడతాను, నాకు ఈ జీవితాన్ని
ఇచ్చింది సుమతియే కదా, సుమతితో నేను గొడవ పడతానా? సుమతి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా, ఆ రోజు మేము ఏమైనా గొడవ పడ్డామా? నిజంగా గొడవ పడినట్లయితే సుమతి నిన్ను పిల్లల్ని నాకెందుకు అప్పచెప్తుంది? అలా చెప్తూ ఉంటే కదా మరి మా ఇద్దరి మధ్యన ఏ గొడవ ఉంటుంది అని చెప్పి బాధగా కన్నీళ్లు పెట్టుకుని అడుగుతూ ఉంటుంది. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. లేదు, ఒక చిన్న డౌట్ అంతే, ఏమైనా గొడవ పడ్డారేమో అని అడుగుతున్నా అంతే, నీ మీద అనుమానం కాదు అని చెప్తూ ఉంటాడు. నీకోసం నేను నా లైఫ్ని సాక్రిఫై చేశాను. సుమతి వెళ్ళిపోయిన రోజు నుంచి నా జీవితం అంతా మీతోనే అనుకుని నిన్ను పిల్లల్ని చూసుకుంటున్నాను. అలాంటిది కానీ నువ్వే నన్ను అనుమానిస్తావా అని చెప్పి మహాలక్ష్మి ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అది కాదు మహా అని ఎంత చెప్పినా వినకుండా సుమతి వస్తుంది కదా, వచ్చిన తర్వాత నువ్వే అడుగుదువు కానీ అని చెప్పి మహా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జన ఆలోచిస్తూ ఉంటాడు, సుమతి ఎందుకు రావట్లేదు అని చెప్పి. ఇది ఇలా ఉండగా అక్కడ మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ. అసలు ఏంటిది, సుమతి ఎందుకు రావట్లేదు అని చెప్పి. ఇంతలో అర్చన వచ్చి, ఏమైంది మహా, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు, టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా బాధ అంతా ఆ సుమతి గురించి, అసలు సుమతి గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్ర రావట్లేదు అర్చన అని అనటంతో, ఆ విద్యాదేవి టీచర్ మీద నాకు అనుమానంగా ఉంది, అసలు ఆ విద్యాదేవి సుమతి అని చెప్పి అని అంటూ ఉండగా అర్చన అంటుంది, సుమతి కాదు అని చెప్పి. అర్చన టీచర్ అని దబాయిస్తున్నారు కదా, వాదిస్తున్నారు కదా, మరి నిజం కాదేమో అని అనటం, మరి విద్యాదేవి టీచర్ గూఢచార్యేమో సుమతికి ఇక్కడ సమాచారాలన్నీ అందిస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒక పని చెయ్యి, నువ్వు తన గదిలోకి వెళ్ళి మొత్తం అన్ని సామాన్లు కూడా వెతుకు, ఆ గది అంతా వెతుకు, ఏదైనా క్లూ దొరకచ్చు కదా, మూడో కంటికి తెలియకుండా వెతుకు అని చెప్పి పంపిస్తుంది మహాలక్ష్మి. అర్చన సుమతి అనుకుని చెప్పి టీచర్ గదిలోకి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది. తన బ్యాగ్లో తీసి ఏమైనా క్లూ దొరుకుతుందని చీరలన్నీ బయటకు తీస్తుంది. అందులో సుమతి డ్రాయింగ్ వేసుకున్న రామ్, సీత, ప్రీతి, జనార్దన్ది అందరిది కలిపిన ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదా, అది చూసేలోపే సీత వస్తుంది. అర్చన మీద చెయ్యి వేస్తుంది. అర్చన భయపడుతూ ఉంటుంది. ఏంటి చిన్నత్త, ఇక్కడేం చేస్తున్నారు, మీరు మా టీచర్ లేదు కదా గదిలో అని అనటంతో, ఏం లేదు సీత, జస్ట్ సర్దుతున్నాను అంతే అని చెప్తూ ఉంటుంది. అదేంటి, టీచర్కి ఒక కప్పు కాఫీ కూడా ఇవ్వరు, మీ చేతులతో అలాంటిది మీరు ఇలా చేస్తున్నారా, దొంగలాగా ఇక్కడ అన్నీ వెతుకుతున్నారా అని అడుగుతూ ఉంటుంది. అదేం లేదు సీత అని కవరింగ్ చేస్తూ ఉంటుంది. రండి మాట్లాడుకుందాం అని చెప్పి అర్చన చెయ్యి పట్టుకుని కిందకి లాక్కెళ్తూ ఇంట్లో అందరినీ పిలుస్తుంది. మహాలక్ష్మి, జనార్దన్, గిరి, టీచర్ అందరూ కూడా వస్తారు. ఇదిగో అర్చన అత్తయ్య దొంగలాగా మా టీచర్ గదిలో అన్నీ వెతుకుతున్నారు అని చెప్తూ ఉంటుంది. టీచర్ని పిలవడానికి వెళ్ళిందేమో అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.